116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ మోర్ దాన్ 80% సీట్లు మున్సిపాలిటీలు కానివ్వండి, కార్పొరేషన్లు కానివ్వండి కైవసం చేసుకోబోతున్నాయి. దీనికి ప్రధానమైన కారణం ఒక్కటే, గడిచిన 2 సంవత్సరాలలో రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే చెప్పిన ప్రతి మాటని, అది అభివృద్ధి కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, చెప్పిన ప్రతి మాటని ప్రజలకి అందించే దాంట్లో, పేదవాళ్ళకి అందించే దాంట్లో పట్టణ ప్రాంతాలతో పాటు గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలకి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధిని పేదవాళ్ళకి, రాష్ట్ర ప్రజలకి అందించిన సంగతి మీకు తెలిసిందే. డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల దీవెనతో వచ్చిన ఈ ప్రజాప్రభుత్వం, ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికే రాష్ట్ర విభజన జరగటానికి ముందున్న ఈ తెలంగాణ రాష్ట్రం ధనిక తెలంగాణ రాష్ట్రాన్ని సుమారు 8,19,000 కోట్లు అప్పు చేసి, ఈ 8,19,000 కోట్ల అప్పుతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఛార్జీ తీసుకోవడం జరిగింది. అయినా ప్రతి నెల సుమారు 6,200, 6,300 అసలు మిత్తి ఆనాటి అప్పులకి జమ చేస్తూ సంక్షేమ కార్యక్రమాలని, అభివృద్ధిని ఎక్కడా కుంటుపడకుండా ఈ ప్రభుత్వం పేదవాళ్ళకి ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని పేదవాళ్ళకి అందించడం జరిగింది. దాని ఫలితాలే అసెంబ్లీ అయినా, ఎన్నికలైనా 10-12 నెలల తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికలు కానివ్వండి, తర్వాత వచ్చిన పై ఎన్నికలు, ఉప ఎన్నికల్లో కానివ్వండి, తర్వాత వచ్చిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కానివ్వండి, ఇచ్చిన మాటలు నెరవేర్చాం కాబట్టి ప్రజలు మమ్మల్ని మళ్ళీ దీవించారు, ఆశీర్వదించారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఈ 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లో 80% పైగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవబోతున్నారు. ఆ గెలవబోతున్నారు అనే నిజాన్ని జీర్ణించుకోలేక ప్రధాన ప్రతిపక్షం అని చెబుతున్న నాయకులు గడిచిన వారం రోజుల నుంచి అనేక ప్రాంతాల్లో తిరుగుతూ వారి ఆక్రోశాన్ని, వారిలో దాగి ఉన్న నిజ స్వరూపాన్ని ఎలా ఎల్లగక్కుతున్నారో
రాష్ట్ర ప్రజలు గమనించారు, మీడియా మిత్రులు కూడా గమనిస్తున్నారు. గడిచిన 2-3 రోజుల్లోనైతే క్రితమైతే ఆ భాష, ఆ వేషం, ఆ సంస్కృతి, ఆ పదజాలం సమాజం సిగ్గుపడేలా ఆనాటి మాజీ మంత్రులు అనేక వేదికల మీద, అది ఈ ముఖ్యమంత్రి గారిని కానివ్వండి, ఈ ప్రభుత్వంలో ఉండే అనేక మంది ముఖ్యులు కానివ్వండి, వారి మాట్లాడే ఏజెండా చూస్తుంటేనే ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఎలా రాబోతున్నాయో స్పష్టంగా కనిపిస్తుంది. ఆ ఆక్రోశం, ఆ పదజాలం అసందర్భంగా వాడు ఈడు నుంచి దిగకుండా మాట్లాడే సంస్కృతిని, వారి పదాలు నేను మాట్లాడలేదే కానీ ఆ సంస్కృతిని తీవ్రంగా తప్పుపడుతున్నారు. నేను తప్పుపట్టడమే కాదు, రాష్ట్ర ప్రజలందరూ తప్పు పడుతున్నారు. గ్రామ పంచాయతీలో ఎలా అయితే తీర్పు ఇచ్చారో ప్రజలు, రేపు మున్సిపల్ ఎన్నికల్లో కూడా సిమిలర్ ఫలితాలు, అంతకంటే మరింత ఎక్కువ ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి వస్తున్నాయి. వారికి తెలుసు, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ జరుగుతున్న సందర్భంలో ఇదే మాజీ మంత్రులు ఆ ప్రచార సందర్భంగా వాళ్ళు మాట్లాడిన తీరు, మాట్లాడిన భాష, వాళ్ళు ఛాలెంజ్లు ఇచ్చిన ఛాలెంజ్లు ఇప్పటికీ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు. నాకు కూడా అప్పుడప్పుడు గుర్తొస్తుంటాయి. జూబ్లీహిల్స్ ఎన్నికలు మాకు రెఫరెండం అని మేము చెప్పలే. జూబ్లీహిల్స్ ఎన్నికలు సిట్టింగ్ సీటు కాంగ్రెస్ పార్టీలు కూడా కాదు. మాగంటి గోపి గారు దురదృష్టవశాత్తు సరిపోతే వారి శాసనసభ్యులు ఎన్నికలు వచ్చాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎలా అర్బన్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎలా దీవించారో రాష్ట్ర ప్రజలు గమనించారు. దాన్ని తీర్చుకోలేని ఈ ప్రభుత్వాలు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అదే ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి వస్తామని ముందే తెలిసి సైలెంట్ అయ్యారు. ఇప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేయండి, వారి టెంపర్మెంట్కి, వారి భాషా వేషాలకి ఈ మున్సిపల్ ఎన్నికల్లో వారు 1-2 సార్లు నోరు స్లిప్ అయ్యారు. ఇది మాకు రెఫరెండము, ఇది సెమీ ఫైనల్స్ అని మళ్ళీ టక్కన నేలకు ఖర్చుకొని ఏ సభలో కూడా సెమీ ఫైనల్స్ అని కానీ ఇది మాకు రెఫరెండం అని కానీ మాట్లాడటం బంద్ చేశారు. మీరు ఇందాక నేను చెప్పిన 1, 2, 3, 4 పాయింట్స్ ప్రకారం ఈ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఫలితాలు ఎలా రాబోతుంది అనడానికి మనకంటే ముందే పసిగట్టిన ఆ మేధావులు అందుకే ఇప్పుడు సైలెంట్ గా ఉన్నారు. అంటే దీనికి కారణం ఒక్కటే, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఏవైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసిందో, ఏవైతే పేదవాడి పక్షపాత పార్టీగా ఉందో, ఏదైతే చెప్పిన ప్రతి మాటని పేదవాడికి అందిస్తుందో, అభివృద్ధిని
గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంత ప్రజలకు కూడా ఎలా అందిస్తుందో వాటి ఫలితాలే రేపు రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు. అంతేకాదు పేదవాడి కోసం నిరంతరము తప్పించే ఈ ప్రభుత్వం వచ్చి ఈ 2 సంవత్సరాలలో ఆనాటి దొంగ పాలనలో పేదవాడి కష్టాలను విస్మరిస్తే మర్చిపోతే పేదవాడికి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే దాంట్లో 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ప్రతి పేదవాడి ఇంటికి ఇచ్చిన కార్యక్రమం కానీ, ప్రతి పేదవాళ్ళకి ఆనాడు ఇచ్చిన దొడ్డి బియ్యం కుక్కలు పందులు ఎలుకలు తినే ఆ దొడ్డి బియ్యాన్ని పేదవాడికి ఇచ్చి ఆ పేదవాడి తినకుండా అతను పడుతున్న కష్టాన్ని చూసిన ఈ ప్రజా ప్రభుత్వం దేశంలో గొప్పలు చెప్పుకునే బీజేపీ పార్టీ పరిపాలించే రాష్ట్రాల్లో కూడా ఇవ్వకపోయినా తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యాన్ని ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అంతెందుకు మీరు కూడా అనేక ప్రాంతాల్లో చూశారు, ఇందిరమ్మ ఇల్లు నిస్వార్థంగా ఎక్కడా చిన్న తప్పు జరగకుండా పార్టీలకు అతీతంగా ప్రతి పేదవాడికి ఒక ఇల్లు ఇవ్వాలనే తపనతో మొదటి సంవత్సరం మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షలు ఇల్లు ఇచ్చాం. ఈనాడు ఏ గ్రామానికి వెళ్ళినా పట్టణ ప్రాంతాల్లో ఏ డివిజన్కి వెళ్ళినా మీకు దర్శనమిస్తుంటాయి ఇందిరమ్మ ఇల్లు, కడుతున్న ఇల్లు. ఆనాటి ప్రభుత్వానికి ఈనాటి ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో ప్రజలు స్పష్టంగా గమనిస్తున్నారు. ఇందిరమ్మ ఇల్లు అనేది ఒక ఇల్లే కాదు, అది పేదవాడి ఆత్మ గౌరవానికి క్షీణంగా ఉండేదని. ఏ ఊరు వెళ్ళినా ఏ పట్టణం వెళ్ళినా ఫస్ట్ మనం అడిగేది నీ ఇల్లు ఎక్కడన్నా అని అడుగుతాం. ఆ పేదవాడు ధైర్యంగా అదిగో అన్నా నా ఇల్లు చూపించాలి, చూపించే విధంగా ఆత్మ గౌరవానికి క్షీణంగా ఉండే విధంగా ఈ ప్రభుత్వం మొదటి విడత ఇచ్చాం. రేపు ఏప్రిల్ నెలలో 2వ విడత ఇస్తున్నాం, 3వ విడత ఇస్తున్నాం, 4వ విడత ఇస్తున్నాం. ఇప్పుడు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ ఇందిరమ్మ ఇళ్ళు నిర్మాణం ఎక్కువ జరుగుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు లేని కారణంగా ఆ నిరుపేదలకి ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో ఇప్పటికే ఒక ప్రణాళిక తయారు చేశాం. గ్రామ ప్రాంతంలో ఎలానైతే ఇళ్ల స్థలాల్లో ఉన్నవాళ్ళు కట్టుకుంటున్నారో పట్టణ ప్రాంతాల్లో నివసించే వాళ్ళకు కూడా మొదటి విడత ఇచ్చిన దాంట్లో ఇళ్ల స్థలం ఉన్న వాళ్ళకి ఇచ్చాం. ఇళ్ల స్థలం లేని వాళ్ళకి కూడా G+3 గ్రౌండ్ +3 ఫ్లోర్స్ ఇచ్చి కట్టి ఆ పేదవాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలనే కాన్సెప్ట్ ని ఆల్రెడీ ఫైనల్ చేశాం. పట్టణ ప్రాంతాల్లో ఉండే నిరుపేదలకు కూడా పేదవాడి కష్టం తెలిసిన ఈ ప్రభుత్వం అక్కడ కూడా ఇందిరమ్మ ఇల్లు 100% ఇస్తాం. అంతేకాదు వారు గొప్పలు చెప్పిన 2 BHK గురించి కూడా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా
ఆనాటి ముఖ్యమంత్రి గారు ఆదరవారు చెప్తుండేవారు, టీవీలలో పేపర్లలో ఫ్రంట్ పేజీల్లో ఎంచుకునేవాళ్ళు. ఈ ఎన్నికలు అవడంతోనే ఇటువంటి బొమ్మన్న ఇల్లు నీకు కట్టిపిస్తానని బొమ్మనైతే చూపించారు, కానీ చివరికి చెక్క బొమ్మ లాంటి ఇల్లును కూడా ఆ పేదవాడికి అందించలే. వారు ఏమైతే అసంపూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 62-63 వేల ఇళ్ళు మండిగోడలతో వివిధ ప్రాంతాల్లో, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో దర్శనమిస్తున్నాయి. అటువంటి వాటిలో ఇప్పటికే సుమారు 32-31 వేల ఇళ్ళు కంప్లీట్ చేసి ఇళ్ల స్థలం లేని నిరుపేదలకు ఇప్పటికే ఎలకేషన్ ఇచ్చాం. మిగిలిన వాటిని కూడా ఈ ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో ఉన్న అసంపూర్తిగా ఆనాటి ప్రభుత్వం నిర్మించిన 2 BHKలు కంప్లీట్ చేసి నిరుపేదలకి చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ఆ నిరుపేదలకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అంతేకాదు, సంక్షేమ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం వచ్చిన మొదటి 2 రోజుల్లోనే ఆర్టీసీ బస్సు ఆడబిడ్డలకి ₹1 ఛార్జీ లేకుండా రవాణా సౌకర్యం కల్పించాం. పేద పిల్లలు హాస్టల్లో చదువుకునే పిల్లలకి 40% డైట్ ఛార్జీలు పెంచాం. 200% పేద ఆడపిల్లలు ఎవరైతే స్కూళ్లలో చదువుకుంటున్నారో 200% డైట్ కాస్మెటిక్ ఛార్జీలు పెంచాం. ఆనాటి కోళ్ల ఫారాలు, మూతపడ్డ రైస్ మిల్లుల్లో ఉన్న ఆ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్నింటినీ ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ప్రతి నియోజకవర్గానికి 25 ఎకరాలలో 200 కోట్ల రూపాయలతో యుద్ధ ప్రాతిపదిక మీద ప్రతి నియోజకవర్గంలో పనులు జరుగుతున్నాయి. ఇలా పేదవాడికి అండదండలుగా ఉండే విధంగా ప్రభుత్వం అంటే ఇలా ఉండాలి, పేదవాడికి సాయం చేసే ఉండాలి అనే విధంగా ఈ ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుంది. అంతేకాదు, వైద్య విషయంలో, విద్య విషయంలో కూడా ఈనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము చేపట్టని మంచి పాలసీలతో విద్యా వైద్యానికి ఈ ప్రభుత్వం ప్రధానమైన టాప్ ప్రయారిటీ ఇచ్చి ఆ కార్యక్రమాలను కూడా ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు ఇప్పటికే 71,000 ఉద్యోగాలు నా నిరుద్యోగ తమ్ముళ్ళకి ఈ ప్రభుత్వం ఇచ్చింది. రైతు రుణాలు చేసే దాంట్లో 2 లక్షల రూపాయల రుణమాఫీని మొదటి 9 నెలల్లోనే చేశాం. రైతు భరోసా 12,000 రూపాయలు ప్రతి ఎకరానికి ఇచ్చాం. వరేస్తే ఉరేనని ఆనాటి ధర చెప్తే వరేసిన రైతులు రాజులు చేస్తామన్న దాంట్లో భాగంగా సన్న వడ్లకి క్వింటాలకి మద్దతు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఇచ్చాం. ఇలా 360 డిగ్రీస్లో అన్ని సెక్టార్లకు, అన్ని వ్యవస్థలకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా ఈ ప్రభుత్వం నిరంతరము పేదవాడికి సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే దాంట్లో కానీ, అభివృద్ధిని చేసే దాంట్లో కానీ ఎక్కడా తగ్గకుండా 24 గంటల్లో
ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ సహచర కేబినెట్ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ సుమారు 16-17 గంటలు సెలవు తీసుకోకుండా ఆనాటి ప్రభుత్వం 10 సంవత్సరాలు చేసిన అస్తవ్యస్తంగా ఈ రాష్ట్రాన్ని చల్లా చెదురు చేస్తే దాన్ని కూడగట్టుకొని ప్రజా ప్రభుత్వం పేదవాడికి ఉపయోగపడే విధంగా సంక్షేమ కార్యక్రమాలు అందించే విధంగా ఈ ప్రభుత్వం చేసుకుంటూ వస్తుంది. అందుకనే ఏ ఎన్నికలు వచ్చినా రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉండే ప్రజలు అండదండలుగా ఉన్నారు. ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా 100% అర్బన్ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని మనస్ఫూర్తిగా దీవిస్తారని ఆశీర్వదిస్తున్నారని గ్రహించే ఆనాటి మాజీ మంత్రులు నోరు పారేసుకోవడం కానీ గౌరవ ముఖ్యమంత్రి గారిని మిగిలిన ముఖ్యుల మీద వారి అవాక్కులు చవాక్కులు అసభ్య పదజాలతో మాట్లాడే తీరును కానీ మనకి స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని గమనించిన రాష్ట్ర ప్రజలంతా ఎలాగైతే గతంలో బుద్ధి చెప్పారో, ఎలాగైతే గతంలో వారికి వారి సంస్కారానికి వారి ఆలోచనలకి గుణపాఠం చెప్పారో, ఈ ఎన్నికల్లో మరింత గుణపాఠం చెప్పటానికి సిద్ధంగా ఉన్నారని మనస్ఫూర్తిగా నేను తలంచుతున్నాను. రేపు ఫలితాలు కూడా అంతే వస్తాయి. సో రాష్ట్ర ప్రజలకి మీ ద్వారా ఒకటే అప్పీల్ చేస్తున్నా, అసభ్య పదజాలాలతో మాట్లాడే ఆనాటి ప్రభుత్వాలకి గుణపాఠం చెప్పాలని చెప్తారని పూర్తిగా విశ్వసిస్తూ నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. పచ్చగా మీద వచ్చినోడికి దేశమంతా పచ్చగొట్టదు అన్నట్టు, వారు అధికారంలో ఉన్నప్పుడు ఎవరైతే ఇప్పుడు మాట్లాడిన వ్యక్తులు వారు మాట్లాడిన వీడియో కూడా మీకు ఒకటి చూపిస్తాను. వారిని అంత పెద్ద నాయకుడుగా నేను ఎక్స్పోజ్ చేయను, కానీ వారు ఏదైతే ఆనాడు మాట్లాడారో, మీరు పింక్ కలరోడికి ఈ పని చేయాలి ఎలా అది మీరందరూ చూసింది, అది కొత్తగా చెప్పగలరు. రైట్. సో ఇది వారి సంస్కృతి, ఇది వారి ఆలోచన. నేను మంత్రిగా నాకున్న టైంలో అధికారులతో అనేక రివ్యూలు చేస్తుంటాను. ఎస్, తప్పేముంది, నా పార్టీ కోసం ఓట్లు అడగడం తప్ప ఉద్యోగస్తులు ఓటు లేదా? సామాన్య ఓటర్కి ఎలాగైతే తన ఓటుని సద్వినియోగం చేసుకునే హక్కు అర్హత ఉందో, ఉద్యోగస్తులకు కూడా అదే ఓటు ఉంది. ముఖ్యమంత్రి గారికి అదే ఓటు ఉంటుంది, ప్రధానమంత్రి గారికి అదే ఓటు ఉంటుంది. వాట్ ఇస్ రాంగ్? అంటే చట్టం తెలిసి మాట్లాడుతున్నావా, తెలియక మాట్లాడుతున్నావా, అసలు నీకు అవగాహన లోపంతో మాట్లాడుతున్నావా, నువ్వు ఏం కంప్లైంట్ చేయాలనుకుంటున్నావు? నువ్వు కాదు, నీ నాయకుడుకున్న సంస్కృతే నీకుంది. సో ఈ వేదిక ద్వారా వారిని ఒకటే ప్రశ్నిస్తున్నాను,
ఏవైతే ఫోన్ ట్యాపింగ్ జరిగింది అని పదే పదే సుప్రీంకోర్టు జడ్జిల దగ్గర నుంచి ఆనరబుల్ హైకోర్టు జడ్జిల దగ్గర నుంచి సామాన్య కుటుంబ సభ్యుల దగ్గర నుంచి చివరికి భార్య భర్తల దగ్గర నుంచి తన సొంత కూతురు ఫోను తన సొంత అల్లుడు ఫోను ట్యాప్ చేశామని కేంద్ర ప్రభుత్వంలోని మంత్రులు రాష్ట్రంలోని అనేక మంది ప్రముఖులు ఆనాడు గగ్గోలు పెట్టింది నిజం ఎంతైతే ఉందో ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన ఎక్విప్మెంట్లు ఇంకా వీరి దగ్గర ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. ఏదైతే నేను కాన్ఫరెన్స్ లో నేను తీసుకున్న కాలని నేను ఏం మాట్లాడాను అని మీరు అడుగుతున్నారో, వీరి దగ్గర ఫోన్ ట్యాపింగ్ చేసి ఉండకపోతే ఇప్పుడు కూడా చేస్తున్నారు. దీన్ని బట్టి ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటుంది. ఈ ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్ ఇంకా ఉన్నది అని నిర్ధారణ అవుతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన దాంట్లో వీరి పాత్ర ఏముందో కూడా ఈ ప్రభుత్వం ఓపెన్ చేస్తుంది. ఇంకా ఎన్ని ఎక్విప్మెంట్లు ఏ మామిడి తోటలలో ఏ ఫామ్ హౌసెస్ లో ఎవరు ఇంట్లో ఉండి ఇంకా దొంగతనంగా ఈ ఫోన్ ట్యాపింగ్ లో ఎంతమంది వింటున్నారో ఈ ప్రభుత్వం ఎంక్వైరీ చేసి వారిని కూడా చట్టరీత్యా తగు చర్యలు వారి మీద కూడా తీసుకోవడం జరుగుతుంది. సో ఎవరి అభిమానం వారిది. నేను సీఎం రేస్ లో లేను అని అనేక పర్యాయాలు చెప్పాను. నేను కాంగ్రెస్ లో ఒక సామాన్య కార్యకర్తను. అప్పుడు అదే, ఇప్పుడు ఇది. డే బిఫోర్ ఎస్టర్డే గౌరవ ముఖ్యమంత్రి గారు భూపాలపల్లి వేదిక మీద చెప్పారు, రాష్ట్రంలో కొత్త జిల్లాలు చేసేది కానీ ఉన్న జిల్లాలు మార్చేది కానీ లేదు, తగ్గించేది కానీ లేదు అని స్పష్టంగా చెప్పారు. నెంబర్ 1. నెంబర్ 2, ఏవైతే ఆనాటి ప్రభుత్వం అన్సైంటిఫిక్ గా చేశామని అనేక రిప్రజెంటేషన్ వస్తున్నాయో దాన్ని ఒక కమిటీ వేసి ఆ కమిటీ ఇచ్చిన రిపోర్టుని అసెంబ్లీలో ప్రతిపక్షాల సమక్షంలో డిస్కస్ చేసి ప్రజా తీర్పుకు అనుగుణంగా వాటి మీద మార్పులు చేర్పులు ఉంటాయి. మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా ఆ చర్చకైనా ఏదైతే స్పెసిఫిక్ గా సైంటిఫిక్ గా చేసే ఈ జిల్లాల రిపోర్టు వచ్చినప్పుడు ఆ చర్చకైనా అసెంబ్లీకి ప్రధాన ప్రతిపక్షాలను చెప్పుకునే నాయకుడు, ఆనాడు జిల్లాలు చేసిన నాయకుడు అసెంబ్లీకి ఆ రోజైనా వస్తలేమని రావాలని ఈ వేదిక ద్వారా వారిని కోరుతున్నాను. కళ్ళుండి చూస్తే కనిపిస్తాయి, కళ్ళు ఉండి కూడా నేను కళ్ళు మూసుకున్నా నాకేమీ కనిపించడం లేదంటే అది చూపించడం కష్టం. అభివృద్ధి ఏం జరిగిందో అసంపూర్తిగా మధ్యలో వదిలేసిన పైన వాటిని ఎన్ని కంప్లీట్ చేశామో నువ్వు తెల్ల కాగితాన్ని నల్లింకు పూసి జనానికి చూపించి మభ్య పెట్టాలని చూపించిన అనేక జీవోలని కార్యరూపం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేపట్టింది. అది చూస్తే వారికి అర్థమవుతుంది. ప్రధానంగా ఒకటి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కన్న తల్లి లాంటిది, కడుపులో కుండ, చల్లటి కుండ లాంటిది. దౌర్జన్యాలకు
దందాలకు, అక్రమాలకు భయప్రార్థన చేసి రాజకీయ లబ్ధి పొందాలను ఎవరైనా ఆలోచిస్తే దాన్ని తప్పకుండా ప్రభుత్వం చట్టం తను చేసుకోబోతుందని చెప్పాను. ఇప్పుడు అదే చెప్తున్నా. మొన్నటి వరకు సిపిఐ మీతో పొత్తులో భాగంగా ఉన్నది. ఇప్పుడు ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో పొత్తు ప్రధానంగా మీ మున్సిపాలిటీలోనే వేరుగా పోటీ చేసినటువంటి పరిస్థితి. సిపిఐ పార్టీ అప్పుడు కొత్తుంటది, ఇప్పుడు కొత్తుంటది. ఫ్రెండ్లీ కాంటెస్ట్ ఇది, ఫ్రెండ్లీ కాంటెస్ట్. వారు పోటీ చేస్తారు, వీరు పోటీ చేస్తారు. ఎవరు గెలిచినా ఫ్రెండ్లీనే ఉంటుంది. అంటే మీ మిత్రపక్షమే మీ మీద విమర్శలు చేస్తుంది, దానికి సమాధానం చెప్పాలని మీ విపక్షం ప్రశ్నిస్తుంది. సరే, విపక్షం వారి పద్ధతిలో, విపక్ష పద్ధతిలో కొట్లాడుకోవచ్చు. మిత్రపక్షం గురించి వాళ్ళు మాట్లాడితే దీంట్లో ఏంటో వారి లాభం, వాళ్ళ అంతేంటో, వారికి వచ్చేదేంటో. వాళ్ళు నిన్న సిపిఐ నారాయణగౌడ చెప్పారు కదా సార్, తల్లిపాలకు కోతపాలకు మధ్యన యుద్ధం. సరే, ఆ సబ్జెక్టు నేను అనేది ఇప్పుడు మనం నేనే డైవర్ట్ అయిపోతుంది మీకు. ఈ పార్టీకి ఎందుకు ఓటు వేయాలన్నది దాకా నేను చెప్పిన 25 నిమిషాలు స్పష్టంగా చెప్పాను. కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎందుకు వేయాలి, అడిగే రైట్ మాకు ఎందుకుందో నేను స్పష్టంగా చెప్పాను. మేము చెప్పినవి కొన్ని చేయని అన్నది నిజం, చేస్తామని కూడా చెప్తున్నా. ఏదైతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆనాటి ప్రభుత్వం చేసిన ఆర్థిక అరాచకత్వం వల్ల అస్తవ్యస్తమైంది, దాన్ని స్ట్రీమ్లైన్ చేస్తూ ఒక్కొక్క స్కీమ్ని ప్రజలకు అందిస్తున్నాం అనేది ప్రజలే యాక్సెప్ట్ చేస్తున్నారు. యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి ప్రజలు దీవిస్తున్నారు, ఎన్నికల్లో గెలిపిస్తున్నారు. అది ప్రధాన ప్రతిపక్షకి ఎందుకు తెప్పించుకోలేకపోతున్నారు, ఎందుకు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు నాకు అర్థం కాదు. అన్న, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఈ చందాలు, దందాలు, దౌర్జన్యాలు, కబ్జాలు అన్నది ఈ ప్రభుత్వం ఉపేక్షించదు, యాక్సెప్ట్ చేయదు. ఒకరోజు వెనక ముందు తప్పు ఎవరు చేసినా వాళ్ళు శిక్షకు అర్హులు. తప్పకుండా చట్టం తన ఫలితాన్ని రైట్ టైంలో చేసుకుంటూ పోతుందండి. సార్ నమస్తే, నేను నాగేంద్ర అంటే వెయిటింగ్ చూస్తున్నాను. మీరు వైఎస్ఆర్సీపీలో కీలకంగా ఉన్నప్పుడు ఉమ్మడి జిల్లా మొత్తం తిరిగారు, బీఆర్ఎస్లో కూడా జిల్లా మొత్తం తిరిగి ప్రచారం చేశారు. ప్రతి మూలమూలన శ్రీరామ్ అంటే ఒక బ్రాండ్ ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక కీలక మంత్రిగా ఒక సుడిగాలి పర్యటన చేశారు. ప్రజలను చూస్తే వాళ్ళ పరిస్థితి మీకు ఏమనిపిస్తూ ఉంది? తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అంటే ఈ రాష్ట్ర ప్రజలు కన్నదాలుగా చూస్తారు. చాలా స్పష్టంగా నాకు అందుకే చెప్పాను. నేను అంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్పగలిగానంటే ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఏదైతే పట్టణాల్లో జరిగామో ప్రధాన ప్రతిపక్షం ఎప్పుడు ఏం చెప్తుందంటే వాళ్ళ గ్రామీణ ప్రాంతాల్లో ఉంది, పట్టణ ప్రాంతాల్లో లేదు అనేది వాళ్ళ ఏజెండా, వాళ్ళ స్లోగన్. పట్టణ ప్రాంతాల్లో కూడా ప్రజలు దీవిస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలో ఎలా అయితే దీవించారో, ఎలా అయితే ఫలితాలు వచ్చాయో, పట్టణ ప్రాంతాల్లో ఫలితాలు వచ్చిన తర్వాత ఒకళ్ళు అమెరికాకి పోతారు, ఇంకొకళ్ళు ఇంకో దగ్గర పోతారు. ఒకళ్ళు అమెరికాకి పోతారు, ఇంకొకళ్ళు ఇంకో దగ్గర పోతారు. అదే వాళ్ళ ఉక్రోషం, ఆక్రోషం. అందుకే ఆ నోరు పరుచుకునేది, ఆ పరస్థ అయ్యేది, ఆ అసభ్య పదజాలం.
తప్పకుండా ఆల్రెడీ దాని మీద మీ అసోసియేషన్ అన్నింటిలో ఈ మధ్య అక్రిడేషన్ కార్డు గురించి కూర్చున్నప్పుడు ఇక్కడ రామనారాయణ గారు కూడా ఉన్నారు. అందరం కూర్చున్నాం. ఈ సబ్జెక్ట్ కూడా ఏజెండాలో వచ్చింది. దాన్ని పాజిటివ్గా ఎట్లా చేయాలో డిస్కషన్లోనే ఉంటాను. తప్పకుండా సార్ అంటే అన్ని ప్రజలకు ఇందాక మీరు చెప్పిన అన్ని సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పారు కానీ మా జర్నలిస్టులను మాత్రం అందులో చేర్చలేదు. మాకు కనీసం కూడా లేవనెత్తలేదు సార్. ఇప్పుడు ఈ దీంట్లో సంబంధించిన దాంట్లో జర్నలిస్టు సోదరులు కూడా ఉంటారు. ప్రతి దాంట్లో ఆ జర్నలిస్టులో ఆడబిడ్డది అనుకోండి, ఆర్టీసీ బస్సు ఫ్రీ ఉంటుంది కదా. అది ఎప్పటి నుంచో ఉందండి. అది మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు జర్నలిస్టులుగా ఏ విధమైన లాభాలు జరిగింది లేదు. మేము కోరేది ముఖ్యంగా ఒకటే, ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారం చేయమని అంటున్నాం. గత ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉందని ఆపారు, మేము కూడా ఒప్పుకున్నాం. ఈసారి అయినా ఫుల్ఫిల్ చేస్తారని మేము కోరుతున్నాం. సరే అంటే దయచేసి ఈ అవుట్ సైడ్ సబ్జెక్ట్ మీ అందరికీ తెలుసు. మీరు ఇంకొకరి డైరెక్షన్ చేస్తున్నారు. ఎమ్మెల్సీలు కోడ్ ఉంది, ఇప్పుడు చేయాలి కాదని ఇప్పుడు అలా అది కరెక్ట్ కాదు. సో తప్పకుండా దీన్ని ఇంకొకసారి ఎట్లా సార్ట్అవుట్ చేయాలన్నా తప్పకుండా సార్ట్అవుట్ చేద్దామన్నా. సో సరే ఇలా అయిపోయిన తర్వాత మనం లంచ్లో ఓకే లంచ్ చేద్దామన్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.